జావిద్ భాయ్ అది బీహార్ వల్ల యూపీ బర్రెలు ఉంటాయి. ఓకే, అదే మన గ్రేడెడ్ ముర్రా లాగా అదే 4 months తర్వాత పాలు దిగిపోతాయి. అవును. వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పెద్ద గోల్కొండ శంషాబాద్లో ఉన్నాము, మదార్ డైరీ ఫామ్లో, మదార్ బై దగ్గర. ఇక్కడ మార్నింగ్ హెవీ సైజ్ జాఫరాబాదీ గేదెలు వచ్చినాయి. రాగానే ఏ విధంగా తింటున్నాయి, ఈరోజు మార్నింగ్ లోడ్ వచ్చింది. మదార్ బైతోనే డీటెయిల్గా మాట్లాడదాము. మనకు ముర్రాలో, బన్నీలో, జాఫరాబాదీలో డిఫరెన్స్ ఏంటంటే, జాఫరాబాదీ ముర్రా అనేది మనకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సెట్ అవుతుంది. బన్నీ జాఫరాబాదీ అనేది దిగగానే తినడం స్టార్ట్ చేస్తే, మిల్క్ కూడా దిగగానే ఇవ్వడం స్టార్ట్ చేస్తే. అడుగుదాము డిఫరెన్సెస్ ఏంటి, ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, సైజెస్ హెవీ సైజు ఇప్పుడు తెప్పిస్తున్నారు. మదార్ బై దగ్గర ఏది తెచ్చినా, ముర్రా తెచ్చినా, జాఫరాబాదీ బన్నీ తెచ్చినా 14 లీటర్లు, 16 లీటర్లు, 20 లీటర్లు కెపాసిటీ తెస్తారు. అస్సలాముఅలైకుం. మదార్ బై ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాఫరాబాద్ వచ్చింది, ఇక్కడ ఫామ్ మనం మొత్తం షిఫ్ట్ చేయడం జరిగిందా? ఇక్కడనే పెద్ద గోల్కొండ? లేదు, సేల్స్ కి అక్కడ కూడా ఇక్కడ కూడా 2 ప్లేస్లు, శంషాబాద్ లో కూడా, పెద్ద గోల్కొండ కూడా. ఇప్పుడు ఎక్కువ అయితే ఇక్కడే వస్తున్నాయి, ఇక్కడ మనకు పెద్ద గోల్కొండలో వస్తున్నాయి. ఎగ్జిట్ నెంబర్ 15 పెద్ద గోల్కొండ, శంషాబాద్ నుంచి 6 కిలోమీటర్ల ఫామ్ ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రైజెస్ ఏమి ఉండబోతున్నాయి? హెవీ సైజ్, ఈ సైజ్కి ప్రైజెస్ ఏ విధంగా ఉంటున్నాయి? దీంట్లో అయితే 160 నుంచి 180 దాకా ఉన్నది. 160 నుంచి 180. మిల్క్ కెపాసిటీ 18 to 22. 18 to 22. ఓకే, అన్నీ రెడీగా ఉన్నాయి మిల్క్ అన్నిటికీ? అవును, ఈ రోజు దిగింది, స్టార్ట్ అయిపోతాయి, దానికి ఏం లేదు. కొంచెం రష్ దొరికితే ఆ పాల మీద వచ్చేస్తాయి. మధ్యలో కూడా 16 లీటర్స్ 17 లీటర్స్ మీద ఉన్నాయి. ఇవి దిగగానే తినేస్తున్నాయి ఇవి? అదే ఆ క్వాలిటీ కాదు జావిద్ భాయ్. ఓకే, ఇప్పుడు చూస్తే మనం దీనికి చాప్ కూడా చేసి వేయడానికి అవసరం లేదు. గడ్డి మనం కోసినాం, అట్లనే వేసేసినాం, అట్లనే తింటాయి. అవును, అలాగనే తినేస్తాను. ఇక్కడ చూడండి సైజ్ చూడండి, అన్ని గేదెలు మొత్తం 10 గేదెల సైజ్ చూడండి, సేమ్ సైజ్. అన్ని 20 లీటర్ల పైన ఉన్నాయా? ఉంటాయి జావిద్ భాయ్. ఇప్పుడు మనకి ఎంత లైవ్లో చూపిస్తారు? లైఫ్లో మనం చూపిస్తాం 20 లీటర్స్. 20 లీటర్స్. ఓకే, చూడొచ్చు 20 లీటర్స్ గేదెలు. నేను తీసి కూడా చూపిస్తాను బయట. ఇక్కడ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా గేదెలు? ఉంటాయి, ఫీడింగ్ ఎట్లా మనం ఇస్తాం దాని ప్రకారమే పాలు రావాలి. ఓకే, ప్రైజెస్ పెరుగుతుందా ఎండాకాలంలో? డెఫినెట్గా ఇంక్రీజ్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఇంక్రీజ్ అయింది. ఏ బ్రీడ్ కూడా చూస్తే 5,000 to 10,000 జంప్ వచ్చేసింది. లాస్ట్ లోడ్ కన్నా కంపేర్ చేసుకుంటే జాఫరాబాదీలో ఇవి ఇంకా సైజ్ ఉన్నాయి, హెవీ సైజ్. ఇంకా హెవీ సైజ్ ఉన్నాయి, ఇంకా హెవీ సైజ్ కూడా కావచ్చు. ఓకే, నా ఇంట్రెస్ట్ అయితే మంచి పాలు ఇచ్చే గిద్దలు ఇచ్చేదానికి ఉంటాయి కాదు ఎప్పుడైనా. ఓకే, రేటు బాగా పడాలి అంటే హెవీ మిల్కర్స్తోనే బాగా పడతాడు కాదు. ఓకే, దీనికి 1% కూడా బాగా ఉంటాయి, ఎక్కువ కాలం కూడా పాలు ఇస్తాయి డెఫినెట్గా. ఇప్పుడు ఇది మొత్తం ఈయనే వచ్చింది. ఇప్పుడు డెఫినెట్గా మనకు ప్రతి వారం 1 load 2 loads అయితే జాఫరాబాదీ కూడా వస్తాయి. ముర్రా అయితే డెఫినెట్గా వీక్లో ఒక 5 loads 6 loads వస్తాయి. ఓకే, బనీ ఒక 2-3 loads డెఫినెట్గా వస్తాయి. వేరే దాంట్లో చూస్తే కొంచెం ముర్రా కూడా 85,000 to 1 lakh అని చెప్తున్నారు. ముర్రాది ఏంది అసలు, దాని గురించి స్ట్రాటజీ ఏంది నాకు అర్థమైతే లేదు. ఎందుకంటే నేను కూడా హర్యానా తిరిగిన, హర్యానా 1,00,000 కింద అయితే గేదె ఉండదు హర్యానాలో, కానీ ఇక్కడ తెచ్చి 85 to 1 lakh ఎందుకు, ఏ విధంగా అమ్ముతున్నారు? చాలా వీడియోలో చెప్పినా కాదు జావిద్ భాయ్, అది బీహార్ వల్ల యూపీ బర్రెలు ఉంటాయి. ఓకే, అదే మన గ్రేడెడ్ ముర్రా లాగా అదే 4 months తర్వాత పాలు దిగిపోతాయి. అవును. ఓకే, చూడడానికి ముర్రానే అనిపిస్తాయి. అవును, కనిపించడానికి అదే సేమ్ కనిపిస్తాయి. అందుకోసం చెప్తున్నాం కాదు, ఎవరైనా బ్రీడ్ తీసుకోవాలి, రంగంలో దిగాలి అంటే మినిమం 125 నుంచి స్టార్ట్ అయ్యి 170 మధ్యలో ముర్రా జాతి బర్రెలు తీసుకుంటేనే అది బ్రీడ్. ఓకే, ఎందుకంటే నేను 120, 125, 130, 150, 160లో ఇక్కడ దాకా నాకు ఖర్చులతో పడుతున్నాయి అంటే నేను 30 years ఊరికే వేయలేదు కాదు, నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి చెప్పండి, లేదు కాదు. బ్రీడ్కి డెఫినెట్లీ రేట్ పడతాయి. బ్రీడ్ లేకుంటే అట్లనే కనిపిస్తాయి, కానీ అది బ్రీడ్ ఉండదు. 4 monthsలో పాలు దిగిపడదు, మళ్ళీ సగం అయిపోతాయి. ఇది 7-8 months దాకా ముర్రా కూడా దిగదు. ఓకే, దిగదు దిగదు దిగదు. బ్రీడ్ అంటే అదే, బ్రీడ్ లేకుంటే అదే. అది చీటర్స్ అయితే ఎక్కువ అయిపోయినారు జావిద్ భాయ్, మార్కెట్లో చీటర్స్ ఎక్కువ. అవును, బ్రోకర్స్కి, చీటర్స్కి మార్కెట్లో ప్రతి ఒక్కరు ఏంటంటే, మీరు అమ్మేవాడు కూడా లోకల్ ఉండడు, బయట వాడే ఉంటాడు. అవును, తీసుకొచ్చి బయట నుంచి తీసుకొచ్చి అమ్ముతాడు. మళ్ళీ నువ్వు చూస్తే మళ్ళీ 1-2 monthsలో చూస్తే మొత్తం అమ్మి మొత్తం వెళ్ళిపోతాడు, పాలు ఫినిష్ అయిపోదాకా. మళ్ళీ అడిగేటట్టు అడుగుతారు. అవును, ఎవరికి అడగాలి? మార్కెట్లో అమ్మే వాళ్ళు ఏంటంటే, మీరు తక్కువకి వస్తుంది గేదె అనేది కాదు, ఆ గేదెలు అనేవి బీహార్ వైన ఉంటాయి, లేకుంటే ఉత్తరప్రదేశ్ ఉంటాయి, మహారాష్ట్ర ఉంటాయి. జాగ్రత్తగా చూసి తీసుకోండి. ఇక్కడనే మదార్ బై అనే కాదు, నేను జస్ట్ ఇది అవేర్నెస్ కోసం చేస్తున్నాను వీడియో. అయితే వీడియోలో చెప్తున్నాను, చాలామంది నాకు కాల్ చేస్తున్నారు,
ఈ గేదె ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈ విధంగా ఉన్నాయని. హెవీ సైజ్ గేదె మంచి బ్రీడ్కి మంచి క్వాలిటీ గేదె ఎప్పుడైనా ప్రైజ్ ఉంటుంది, మంచి ప్రైజే ఉంటుంది. 14 లీటర్ల కన్నా తక్కువ ఉంటే డైరీ ఫామ్ అనేది 12 లీటర్ 14 లీటర్ కన్నా తక్కువ ఉంటే డైరీ ఫామ్ రన్ చేయలేరు ఈ కాలంలో. మంచి గేదెలు తీసుకోండి, 10-15 వేల కాస్ట్ ఉంటుంది, 20 వేల డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి జాఫరాబాదీలో కాల్షియం తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటారు, అదేమన్నా ఉందా, ఫ్యాక్ట్ ఉందా? ఫీడింగ్లో తప్పు చేస్తేనే కాల్షియం దిగుతాయి కాదు. ఓకే, ఫీడింగ్ సరిగా చేస్తే ఎప్పుడు ఆ ప్రాబ్లమ్స్ రాదు. ఓకే రైట్. ఫీడింగ్ మంచి ఫుడ్ ఇస్తే ఎప్పుడు ప్రాబ్లం రాదు. ఏ బర్రె కూడా ఏ బ్రీడ్ కూడా ఉంటే పాలు ఇచ్చేది అంటే దానికి ఆహారం కావాలి కాదు. ఆహారం తగ్గితే డెఫినెట్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, 100% వస్తాయి ఇట్లాంటి ప్రాబ్లమ్స్. ఓకే, చూసుకోండి గేదెల సైజులు కూడా మనకు ఇవన్నీ మనకు 20 లీటర్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మిల్క్ లేదు ఒక వారం పడతాయి, వారం పడతా. ఇప్పుడు ఎంత ఉండొచ్చు వీటి దగ్గర? ఇప్పుడు అయితే 15-16 లీటర్స్ అయితే రెడీ ఉన్నది. ఓకే ఓకే, వారం కొంచెం రెస్ట్ తీసుకున్నా. ఇంత హెవీ సైజ్ ఒక బండిలో నిలబడి రావాలి అంటే డెఫినెట్గా టైర్డ్నెస్ ఎక్కువ కాదు, ఈ బ్రీడ్కి టైర్డ్నెస్ ఎక్కువ. నీట్నెస్ చూడండి, మజార్బాయ్ ఫామ్లో నీట్నెస్ చూడండి. మెయిన్గా మెయింటెనెన్స్ ఉంటుంది ఏ ఫామ్లో అయినా. ఇప్పుడు ఎంత అవుతుంది చూసుకోవచ్చు. ఇప్పుడు 9:30 to 10 అవుతుంది. 10 కల్లా మొత్తం నీట్ అయిపోయింది, ఫీడ్ వేసేస్తున్నారు. కొన్ని గేదెలు తినేసి కూర్చున్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కొత్త లోడ్ కాబట్టి ఈరోజు దిగింది. మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జాఫరాబాదీ స్టార్టింగ్ రేట్ ఎన్ని నుంచి ఉంటుంది అక్కడ మంచి క్వాలిటీ తీసుకుంటే? 3 సైజ్ అయితే జాఫరాబాదీలో ఉంటాయి. ఓకే, ఒకటి పూటకు 5-6 లీటర్ ఇచ్చేది ఉంటాయి, అది 1,20,000, 25,000, 30,000 రేంజ్లో ఉంటాయి. ఓకే, ఒక మీడియం సైజ్ ఉంటాయి. ఆ మీడియం సైజులో 14 లీటర్స్ నుంచి 16-17 లీటర్స్ దాకా కెపాసిటీ ఉంటాయి, అది 155-160 అనుకోండి. ఓకే, ఇది ఇప్పుడు 20 లీటర్స్ 18 లీటర్స్ ఉన్నది కాదు, ఇది 2 lakhs పైననే అనుకోవాలి. ఓకే, కానీ ఇప్పుడు టైం ఉన్నది, మనకు అనుభవం ఉన్నది అని ఆ రేట్లో నేను చెప్తున్నా. 160 to 160-170. ఓకే, అది ఇప్పుడు మళ్ళీ ఒక 15 days 20 daysలో చూస్తే షార్టేజ్ ఎక్కువ అయిపోతాయి. ఓకే, 2 lakhs పైననే వెళ్ళాలి. నేనైతే లాస్ట్ టైం నార్సింగ్లో చూసినాను ఫ్రెండ్, ఇవే సైజ్ గేదెలు. నేను మార్కెట్ తిరుగుతుంటా ప్రతి మదార్బాయ్ దగ్గరని కాదు, నేను వేరే దగ్గర కూడా ఈ మాట చెప్తాను. ఇవే గేదెలు నార్సింగ్లో అయితే మీకు 2 lakhsకి తక్కువ ఇవ్వరు. అది మీరు ఒకసారి వెళ్ళి కూడా చూడండి, వేరే మార్కెట్లో వెళ్ళి కూడా చూసి రండి. ఇక్కడైతే 160 to 170లోనే గేదెలు ఇస్తున్నారు. సైజ్ నేను చెప్పే విషయం కాదు, చూడండి సైజ్ క్వాలిటీ చూడండి ఎంత సైజ్ ఉన్నో. మదార్బాయ్ హైట్ మంచి, మదార్బాయ్ మదార్బాయ్ హైట్ చాలా ఉంటుంది చూడండి. నేను 5'11" ఉంటాను నేను. 5'11", ఓకే. చూడండి అన్ని గేదెలు సేమ్ క్వాలిటీ ఉన్నాయి, వచ్చినాయి అన్ని. దీనికి మెయిన్ మిల్క్ వేన్ అవన్నీ నేను తీసి ఒకటొకటి చూపిస్తాను బయటికి అన్ని గేదెలకు.